అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. నేటి సాయంత్రం భార్య కుమారుడితో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. కారు దిగిన పవన్ కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ ఆప్యాయంగా పలకరించింది. ముందుగా తల్లి పవన్ కు దిష్టి తీసింది. అనంతరం వదినను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు పవర్ స్టార్. ఆ తర్వాత అన్న చిరంజీవికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ సందర్భంగా పవన్ కు నిలువెత్తు పూలదండతో మెగాస్టార్ సత్కరించారు. మొత్తం మెగా ఫ్యామిలీ సమక్షంలో పవన్ తో కేక్ కట్ చేయించారు చిరంజీవి. అలాగే పవన్ సోదరి మణులు కూడా తమ ఆశీస్సులను అందించారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జయకేతనం ఎగురవేసిన ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి తన కుటుంబంతో సహా హాజరయ్యారు. సతీమణి అన్నా లెజినోవా కొణిదెలతో పాటు తన కుమారుడు అకీరానందన్ ను సైతం ఢిల్లీకి తీసుకువెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కానున్నారు. ముచ్చటగా మూడోసారి ఆయన అధికారంలోకి రానున్నారు. అయితే మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ వారంలో జరగనుంది. ఈ స్వీకారోత్సవానికి నేపాల్, బంగ్లాదేశ్, మారిషస్ ప్రధానులు, శ్రీలంక అధ్యక్షుడు, భూటాన్ రాజును ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాలీ ప్రధాని పుష్ప కమల్ దహల్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ను మోదీ ఆహ్వానించారు. ఇక శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే, డ్రుక్ గ్యోల్ఫో, జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ కూడా ఆహ్వానం అందినట్టు సమాచారం. వీరికి వరుస ట్వీట్లతో పాటు వీరితో తాను టెలిఫోన్ కాల్ చేశానని మోదీ చెప్పారు. భారత్ లో అత్యధిక స్థానాలు గెలుచుకుని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ఎన్డీఏకి విదేశాల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునక్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్ఫ్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోడిమిర్ జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ ప్రపంచ అగ్రగామిగా ఉన్నారు. సుక్ యోల్ డజన్ల కొద్దీ ఇతర నాయకులు ఎన్డీఏ ఎన్నికల విజయంపై మోదీకి అభినందనలు తెలిపారు. హస్తనకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్ రావు తదితరులు ఢిల్లీ బయలుదేరారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. శుక్రవారం ఎంపీలుగా గెలుపొందిన పార్టీ నేతలతో మోదీ సమావేశం కానున్నారు. అనంతరం మిత్రపక్షాల నేతలు వేరుగా భేటీ అవుతారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలో ఈ భేటీలో చర్చించనున్నారు. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ గట్టిగా సూచించినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం మోదీ కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రులు ఉద్వాసన తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈసారి హోంశాఖ కాకుండా వేరే శాఖను కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. కాగా మోదీ కేబినెట్ లో చేరాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.